అందరికీ ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యూ? ముఖ్యంగా ఈ వీడియో ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కొరకు నేను చేస్తూ ఉంటున్నానండి. మీ అందరికీ తెలుసు, మరి ఎగ్జామ్ స్టూడెంట్స్ ఎంత భయపడిపోతారో మీ అందరికీ తెలుసు కదా. సో ఒక్క మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్లో చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు. వాళ్ళందరూ దేవుని అడిగిన వారే. సొలొమోన్ అడిగాడు, దానియేలు అడిగాడు, అలాగే యోసేపు కూడా ఫరో దగ్గర చెప్తా ఉంటున్నాడు, ఇది కేవలం దేవుడి నుండి నాకు రావాల్సిందే. అలాగే వీరే కాదు, చాలామంది జ్ఞానయుక్తంగా మరి డెసిషన్స్ తీసుకున్నారు. మరి దేవుడు మీకు కూడా అటు జ్ఞానం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఏ దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడో అదే దేవుడు మీ ముందు నిలబడతా ఉంటున్నాడు. జ్ఞానం, వివేకం గల హృదయం నాకు దయచేయని మీరు ప్రార్థన చేస్తే ఆయన ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడని యాకోబు 1:5 ప్రకారము జ్ఞానము కొదువుగా ఉన్నవారులారా నన్ను అడగండి, నేను ధారాళంగా ఇస్తాను, ఎవరిని గద్దింపకుండా ఇస్తానని చెప్తా ఉంటున్నారు. సో ధైర్యంగా ఉండండి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ లేకుండా ఏది మనం చేయలేము. అలాంటిది ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. మీరు ఒకవేళ 20% కష్టపడినా 80% దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉంటున్నారు. కానీ కష్టపడండి దేవుని సన్నిధిలో. మరి కొన్ని గంటల సేపు మరి చదువుకునే ముందు ప్రార్థన చేయండి, వాక్యం చదువుకునండి, దేవుని మొట్టమొదట వెతకండి. అప్పుడు దేవుడు మీకు ఏది కావాలో అది ఇస్తూ ఉంటాడు. ఏ ప్రశ్న మరి మీ ఎగ్జామ్స్లో వస్తాయో, రేపు ఎగ్జామ్లో ఏ ప్రశ్న వస్తుందో మరి ముందుగానే దేవుడు మరి బయలుపరుస్తూ ఉంటాడు. మీకు కావాల్సిన జ్ఞానమే కాదు, కావాల్సిన అండర్స్టాండింగ్ పవర్, మెమరీ పవర్, గ్రాస్పింగ్ పవర్ కూడా దేవుడే ఇవ్వాలి. కాబట్టి సామెతలు 2:6 ప్రకారం యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు కదా. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, విశ్వాసంతో ఏకీభవించండి. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన వారికి దేవుడు ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో మంచి మార్క్స్తో పాస్ చేస్తారు అని నమ్ముచున్నాను. మరి మీరు కూడా ప్రతి ఎగ్జామ్ ముందు కూడా నాతో పాటు ఇదే వీడియో మళ్ళీ పెట్టుకొని నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. మంచి మార్క్స్తో క్వాలిఫైయింగ్ మార్క్స్ దేవుడు ఇచ్చి మంచి సెటిల్మెంట్ దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతులకు తండ్రి, నీ బిడ్డలనైనా జ్ఞాన హృదయం వారికి దయచేయండి నాయన ప్రభ. అయ్యా మరి టీచర్ చెప్పిన దానికంటే ఇప్పుడు వారు అయ్యా పేపర్లో పెడుతున్నారు నాయన ప్రభ. ఆ ఎగ్జామ్స్ అన్నిట్లోనైనా నీవే మంచి మార్క్స్ని బిడ్డలకి దయచేయండి. క్వశ్చన్ పేపర్ చూసిన ప్రతి బిడ్డ నాయన ప్రభ తండ్రి భయపడకుండా ఎంతో సంతోషంగా నాయన ప్రభ తండ్రి ధైర్యంగా వారికి నాయన నువ్వు గుర్తు చేసే నీవిచ్చే మెమరీ పవర్ ప్రకారంగా వారు చదువుకున్నది ప్రకారంగా నాయన ప్రభ ఆ ప్రశ్నలు వచ్చుటకు, అంతేకాదు దానికి తగిన జవాబు వారికి దయచేటకు సమయోచితమైన జ్ఞానం మీరే దయచేయమని అడుచున్నాం. టెన్షన్ తీసివేయని, ఆందోళన, యాంగ్జైటీ తీసివేయమని అడుచున్నాము నాయన ప్రభ. అయ్యా తన బిడ్డలు ప్రెషర్ కాకుండా ఇప్పుడే వారి హృదయాలను అయ్యా తన్ని ఏసయ్యా నీ శాంతితో నింపండి. గివ్ దెమ్ పీస్ లార్డ్ మై ఫాదర్. చదువుకోవడానికి కావాల్సిన వీలును సమయాన్ని బిడ్డలకి దయచేయండి. అయ్యా తని బోధ చేసే వారిని, కోచెస్ని, మెంటర్స్ని, టీచర్స్ని, లెక్చరర్స్ని, ట్యూటర్స్ని నాయన వారి కొరకు నిలబెట్టమని అడుగుతున్నాను. అర్థం కానిది ప్రతి ఒక్కటి నాయన నీ వైపు చూసినప్పుడు అర్థం చేసుకునే మనస్తత్వం మీరే పుట్టించమని అడుగుతున్నాము నాయన ప్రభ. అయ్యా తన్ని నీవిచ్చే శ్రేష్టమైన ఈవుల్లో జ్ఞానం ఒకటి నాయన ప్రభ, అది సంబంధమైన వాక్యం సెలవిస్తుంది. మరి అట్టి జ్ఞానంతో బిడ్డల్ని నింపి మంచి మార్క్స్తో, క్వాలిఫైయింగ్ మార్క్స్తో పాస్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా నువ్వు తోడుకుండాను. బోర్డ్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే నాయన ప్రభ ప్రతి పరీక్షలో నీవే వారు మంచి మార్క్స్తో పాస్ అవ్వడం మాత్రమే కాదు, వారి స్కూల్స్లో, కాలేజెస్లో అయ్యా ఎక్కడైతే తన్ని వారు ఉన్నారో అక్కడ మంచి పేరు పొందుకునే మంచి మార్క్స్ బిడ్డలకి దయచేస్తామని నమ్ముచున్నాం. యెహోవా జ్ఞానం ఇచ్చు వాడని సామెతలు 2:6 ప్రకటిస్తున్నాము నాయన ప్రభ. అలాగే నాయన ప్రభ యాకోబు 1:5 ప్రకారం జ్ఞానము దయచేవాడవ అయా మేము ప్రకటిస్తున్నాము నాయన ప్రభ. మొదటి రాజులు 3:7 ఉన్నట్టుగా నాయన ప్రభ తండ్రి జ్ఞానము, వివేచన గల హృదయమును దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి బిడ్డకి అట్టి కార్యమును చేసి రానున్న దినాల్లో నాయన ప్రభ వారు తిరిగి దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడని తిరిగి వచ్చి సాక్ష్యం ఇచ్చేలాగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. సో ప్రేస్ లార్డ్ అండి. చాలామంది ఉపవాసాలు కూడా ఉంటున్నారు. యూ డోంట్ హ్యావ్ టు వరీ టూ మచ్ అబౌట్ ఇట్. ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన మనస్ఫూర్తిగా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ పాస్ అవుతారని నేను నమ్ముచున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. అండ్ ఇఫ్ యూ ఆర్ వరీడ్ అబౌట్ మార్క్స్, డోంట్ వరీ అబౌట్ మార్క్స్. మీ యొక్క 100% మీరు ఇవ్వండి, ప్రార్థన చేసుకోండి, దేవుడే చూసుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. యూ విల్ డూ వెల్. ఐ బిలీవ్ ఇన్ యూ అండ్ యూ ఆల్సో బిలీవ్ ఇన్ గాడ్. ప్రేజ్.